వెళ్ళండి, వెతకండి. ఎవరిని? చిలకని. అది బందీగ్రహ నుంచి పారిపోయి వచ్చింది, అంటే ఎగిరిపోయింది. మా అనుమానం ఏంటంటే అది ఇక్కడే ఎక్కడ దాక్కుంటుంది. వెతకండి, బాగా వెతకండి. దొరికితే తీసుకువెళ్ళండి, మాకేటి నష్టం. వెతకండి 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 వెతకండి. దొరికిందా? ఇప్పుడు తృప్తిగా ఉందా? నావి గ్రద్ద కళ్ళు కేవలం చూడటం మాత్రమే కాదు, వాసన కూడా పసిగడతాయి. నన్నే పరిహసిస్తావా? నీ మీద దృష్టి పెట్టడం కోసం నేను మరికొంతమంది సైనికుల్ని రప్పిస్తున్నాను. ఈసారి నేను నీతో సవాల్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి పారిపోయి చూపించు. కాపలాదారులు ఉన్న బందీ కారాగారం నుంచి తప్పించుకుంటే కాపలాదారుల వల్ల లాభం ఏముంది? ఎలా పారిపోయింది చిలక, చెప్పు. అది మహామంత్రి గారు, అది చెడిపోయినట్టు నాటకం ఆడింది. అప్పుడు నువ్వు దాన్ని వదిలేసావా? నేను అర్థం చేసుకోలేకపోయాను మహామంత్రి గారు. నేను అనుకున్నాను అది చెడిపోయిందని. నేను దాని శవాన్ని పారేయడానికి బయట వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే ఎగిరిపోయింది. అతి ఉత్తమం. ఇప్పుడు కారాగారంలో దాని స్థానంలో నువ్వు కూర్చోవాలి. చిలక తిరిగి దొరికేంత వరకు దాని స్థానంలో నువ్వు బందీగా ఉండాలి. పైకి వెళ్ళు. చిలక చనిపోయిందని ఇతడు అనుకున్నాడు. ఈ సమయంలో నాకు కూడా అలాగే అనిపిస్తుంది. తీసుకువెళ్ళండి పాతాళ లోకానికి. క్షమించండి మహామంత్రి గారు, క్షమించండి, దయచేసి క్షమించండి. ఎవరైతే తమ కార్యంలో విఫలమవుతారో వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటుంది. నీ ప్రాణాలని నువ్వు కాపాడుకోవాలని అనుకుంటే ప్రార్థన చెయ్యి. భాస్కర్ తన పనిలో విజయం సాధించాలని. అర్థం అయ్యిందా లేక అర్థం కాలేదా? ఓరిని, ఇది మహా తెలివైంది. సరిగ్గా చెప్పావు, కానీ ఇప్పుడు దీన్నేం చెయ్యాలి? అది తర్వాత ఆలోచిద్దాం. ముందు ఈ చిహ్నం గురించి తెలుసుకోవాలి. తాత, దీన్ని మళ్ళీ ఒకసారి చూడు. ఏమైనా గుర్తొస్తే వెంటనే చెప్పు. చూడు. లేదు భాస్కర్, నాకేమనిపిస్తోందంటే ఇటువంటి స్థలం ఏమీ లేదు. ఓరిని చిలక మహాశయ, ఇటువంటి ప్రదేశం దగ్గరలో నువ్వు ఎప్పుడైనా ఎగిరావా?
లేదు లేదు. తాత, ఒక విషయం ఆలోచించావా? చిలక పాపం 2 రోజుల తర్వాత ఇక్కడికి వచ్చింది. బాగా ఆకలితో ఉంటుంది. తనకేమైనా పెట్టాలి కదా. ఈ పచ్చిమిరపకాయ ఎలా ఉంటుంది? మిరపకాయ. ఇలా చూడు చిలక, నా ప్రశ్నకి సమాధానం ఇచ్చావంటే అప్పుడే ఈ మిరపకాయ పెడతాను. చెప్తాను. మరి చెప్పు, ఈ చిత్రం గురించి నీకు ఏం తెలుసు? నల్లని కొండ గుహ. నల్లని కొండ గుహ. నల్లని కొండ గుహ. ఏ చిలక, ఖచ్చితంగా తెలుసా? అది నల్లకొండ మీద ఉన్న గుహేనా? కానీ ఈ నల్లకొండ గుహ ఎక్కడుంది తాతయ్య? తాత అనొద్దు నన్ను. నువ్వు విషయాన్ని తప్పుదోవ పట్టించావంటే నేను ఊరుకోను. అది దట్టమైన అడవిలో విజయనగరం సరిహద్దుల్లో నల్లని కొండ మీద గుహ ఉంది. అది 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 అరే గుగు గుగు ఏమంటున్నావు? నల్లని గుహలోకి ఎవరు వచ్చి వెళ్లరు. ఎవరైనా అక్కడికి వెళితే వాళ్ళు ప్రాణాలతో తిరిగి రారు. ఎన్నో ఏళ్ల నుంచి ఇలాగే చెప్తున్నారు. ఎన్నో వేల నిర్దోష వ్యక్తులు అక్కడ మర్మంగా హత్య చేయబడ్డారు. ఏమైతే ఆత్మలు ఉంటాయో అవి అక్కడికి పగ తీర్చుకోవడానికి వస్తాయి. ఏం పర్వాలేదు, మనం అక్కడికి వెళ్ళాలి. ఏంటి? మనమా? అవును, మనమే. వెళ్ళే దారి నీకు తెలుసుగా? లేదు. కొంచెం 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 గుర్తుంది. నేను వనం సరిహద్దు వరకే వెళ్ళాను. చాలా ఏళ్ల క్రితం వెళ్ళాను. ఏం పర్వాలేదు, అంతవరకు సరిపోతుంది. ఒకసారి మనం వనంలోకి వెళ్ళాక తూర్పు దిశలో వెతికితే ఆ కొండ మనకి వెంటనే కనిపిస్తుంది. సరే, అయితే నువ్వు వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకో. నేను దారి చిత్తపటం తయారు చేసి తీసుకొస్తాను. తాత, నువ్వు చిత్రం వేయాల్సిన అవసరం లేదు. నాతో పాటు దారి పొడవునా వచ్చే తోడు కావాలి. నీకెందుకు అర్థం కావట్లేదు భాస్కర్? అది అది నల్లని గుహ కాదు, మృత్యువు. చూడు, ఈ రకంగా ఆత్మహత్య చేసుకోవడానికి బదులు నా ఆత్మను నేనే చంపుకొని ధన్యమని కాళ్ళు పట్టుకోవడం మంచిదనిపిస్తోంది. బావుంది తాత, బావుంది. మృత్యువంటే ఉన్న భయం నీ కాళ్ళని ఆపుతున్నాయా, లేక నీ స్వార్థం నిన్ను ముందుకు వెళ్లకుండా ఆపుతోందా? ప్రజల నుంచి రాజు వరకు విజయనగరంలో సర్వం మారిపోయింది. నువ్వు మాత్రం మారలేదు. నేటికి ఎవరు ఎలా పోయినా పర్వాలేదు, కేవలం నీకు మాత్రం మంచి జరిగితే చాలు. నువ్వదే కోరుకుంటావు. నిజమేంటో చెప్పమంటావా? నిజం ఏమిటంటే, కైకాల అత్యాచారాల నుంచి విజయనగరాన్ని కాపాడడం అనే ఓ పెద్ద నాటకం నువ్వు ఆడుతున్నావు. నీకు కావలసింది నీ రాజగురువు పదవి మళ్ళీ దక్కడం. దానికి నువ్వు నన్ను సాధనంగా మార్చుకున్నావు. సరే తాతయ్య, నల్లని కొండ మీద ఉన్న గుహ మృత్యుదారైతే అదే సరైంది. వెంటనే నేను మా అమ్మని వెతకడానికి వెళ్తున్నాను. ఒకవేళ సజీవున్నై ఉంటే నా పాదాలు ఎప్పటికీ విజయనగరానికి తిరిగి రావు, గుర్తుంచుకో. ఆగు! ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? వెళ్తున్నా 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 వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళడం లేదు నువ్వు. నేనొస్తాను, నీతో పాటు నేను వస్తాను. నన్ను ఇంకా సిగ్గుపడేలా చెయ్యకు. దీర్ఘాయుష్మాన్ భవ. సరే, నేను చెప్పేది ఒకటి వింటావా? తాత అని మాత్రం అనకు. అరే, నేను కూడా వస్తాను. వద్దు కాంత, మనిద్దరం కలిసి వెళ్ళకూడదు. అలా వెళ్తే నకుష్కి మళ్ళీ అనుమానించే అవకాశం వస్తుంది. ఈ మారు అతను మా వెనక రావడం నాకు ఇష్టం లేదు. కానీ అనుమానించడం అతనికి అలవాటు. అందుకే రక్షణ కూడా రెండింతలు చేశాడు. నేను నకుష్తో యుద్ధం చెయ్యను కాంత. తన కళ్ళు కప్పితే చాలు. అందుకు నా వద్ద ఒక ఉపాయం ఉంది. తాత, నువ్వు నా కోసం ఊరవుతో ఎదురు చూస్తూ ఉండు. నేను కాసేపట్లో వచ్చి నేను కలుస్తాను. మీరిద్దరూ ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళండి వెళ్ళండి.
ఏది ఏమైనా అంతా శుభమే జరుగుతుంది. ఇక నువ్వు నీ పన్నాగాన్ని అమలు చేసే సమయం వచ్చింది. చిలక మహాశయ, నన్ను క్షమించు, కానీ ఈ పని చెయ్యక తప్పదు. నేనిప్పుడు చేస్తున్న పని తప్పని నీకు అనిపించొచ్చు, కానీ చెయ్యక తప్పదు. కొంచెం బాధగానే ఉంటుంది, తట్టుకోవాలి. ఏంటి ఏంటి ఆ? నమ్మక ద్రోహం. చిలక దొరికింది, చిలక దొరికింది. ఆ ఎక్కడుందా చిలక? ఈసారి కూడా నువ్వు కొత్త పన్నాగం పన్నట్లే కదా? కాదు కాదు, ఉంది ఉంది ఉంది. సైనికులారా, పట్టుకోండి పట్టుకోండి, పారిపోనివ్వకండి. పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. పారిపోతుంది, పట్టుకోండి. పారిపోనివ్వకండి. దొరికింది. చాలా తెలివైన దానివని అనుకుంటున్నావు కదా? చూడు, నువ్వు ఎంత ఎత్తుకైతే ఎగరలేవో అంత పైకి నేను గాలిపటం ఎగరేసేవాడిని చిన్నతనంలో. అర్థమైందా మూర్ఖుడా? నువ్వే మూర్ఖుడివి. నేను మూర్ఖున్నా? పట్టుబడింది నువ్వే కదా. భాస్కర్ పారిపోయాడు. హ? భాస్కర్! భగవంతుడా, ఏదైనా అడవి మృగం వస్తుందేమో. ఏమిటి కొనుక్కుంటున్నావు? ఏమీ లేదు, పదవడదాం. ఆగాగు. ఏంటి కూర్చున్నావు? అరే, నల్లగుండ ఇంకా ఎంత దూరంలో ఉంది? నడిచి నడిచి సగం దూరం గడిచిపోయింది. శరీరంలోని సగం శక్తి కూడా క్షీణించిపోయింది తాత. మాట పడిపోయిందా? ఇంకా అను. అందుకే అంటాను, ఇంకా నాకేమీ వయసు అవ్వలేదని. నీ వయసు చూడు, నా వయసు చూడు. నేను బాగున్నాను, నువ్వు అలసిపోయావు, ఆయాసపడుతున్నావు. అయిపోయిందా? ఇప్పుడు చెప్తావా ఆ గుహ ఎంత దూరంలో ఉందో? నా ఉద్దేశం ప్రకారం ఇక్కడే ఎక్కడో చుట్టుపక్కల ఉంటుంది. పైకిలే. అరే అరే పద. ఎక్కడికి వెళ్తున్నావు భాస్కర్? తాత, ఎలుగుబట్టి వచ్చింది, పరిగెత్తు. అరే ఎలుగుబుట్టి కాదు, ముందు చూడు. ఇది కొండ కదా? ఆ గుర్తులో ఉన్న కొండ. ఓహోహోహోహో. రా 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 రా. పద. శివ 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 శివ. ఈ కొండ కైలాస పర్వతం కంటే ఎత్తైనదిలా అనిపిస్తోంది. తిన్నగా ఆకాశాన్ని అంటుకుని ఉన్నట్టు అనిపిస్తోంది. పైగా మెట్లు కూడా లేవు. ఎలా ఎక్కుతాము? ముందు నేను ఎక్కుతాను, నువ్వు నన్ను అనుసరించు. సరే. నువ్వు నన్ను అనుసరించి నేను నిన్నెలా అనుసరిస్తాను? నీ పంచ పట్టుకుని ఎక్కాలా? నేనే స్వయంగా ఎక్కాలి కదా. అయ్యో తాత, చాలా తేలిక. చూడు, ముందుగా నీ కాలు పైన పెట్టాలి, ఇలా. ఆ తర్వాత బయట ఉన్న రాయి మీద చెయ్యి పెట్టాలి, ఇలా. ఆ తర్వాత ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ పైకి వెళ్ళాలి. దడేల్మని కింద పడిపోవాలి, ఇలా. నవ్వు చెప్పనే కదా చేసావు నువ్వు. ఇది కేవలం అభ్యాసమే. అసలు ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది, చూడు. చూపించు. చూసావా?
అలా నిలబడి ఏం చేస్తున్నావు? నువ్వు కూడా రా. లేదు లేదు, నేనేమైనా కోతినా వానరంలాగా నీ వెనకాలే రావడానికి? తాత నువ్వేం కంగారు పడకు. వానరం వలె వెనకాల రాకపోతే పులి వలె ముందుకు వెళ్ళొచ్చు కదా. రా. అరే రా తాత. లేదు, లేదు. రా. ఏమిటి కాదు. రా, 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 పద, పద. ఎక్కు, ఎక్కు, ఎక్కు. కాలు పెట్టు, కాలు పెట్టు, కాలు పెట్టు. ఎక్కు, కాలు పెట్టు. తర్వాత తర్వాత చెయ్యి పెట్టు, చెయ్యి పెట్టు. అక్కడ 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 చెయ్యి పెట్టు. పట్టుకో. పైకి పైకి. అయ్యో తాత, కాస్త శక్తిని ప్రదర్శించు. నేనేం చేయగలను? నా వల్ల కావట్లేదు. ప్రయత్నించొచ్చు కదా. అన్యాయం అన్యాయం. నమ్మకద్రోహి భాస్కర్ మీద పగ తీర్చుకుంటాను. నమ్మకద్రోహి భాస్కర్ మీద పగ తీర్చుకుంటాను. ఈ వయసులో నడుం విరిగిపోయింది. అతుక్కుంటుందో లేదో తెలియడం లేదు. అయ్యో ముందు పైకిలే. పోన్లే, నీకు వయసు అయిపోయిందని ఇప్పటికైనా ఒప్పుకున్నావు. ఓరి ఓరి భగవంతుడా! బాబు 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 బాబు, నీ మాటలే విషయం చెమ్మినట్టుంటాయి. నన్ను బాగుంటావేంటి? కాదు భాస్కర్, నిజంగా బాబు బాబు. సర్పం తాతయ్య, సర్పం. సరే లేచి పరిగి పారిపో, పారిపో, పారిపో. పైకి లేచి పారిపో, పారిపో త్వరగా. నేను లేవలేకపోతున్నాను. ఎలాగోలా ప్రయత్నించు తాత. ఎలా అయ్యో, ఎలా లేవాలి? ఎలా ఎలా ఎలా? ఇలా పాము కాటేసింది. నేను ఆఖరిసారి అడుగుతున్నాను, భాస్కర్ ఎక్కడ ఉన్నాడు? నేను ఎలా చెప్పాలి? ఏమన్నావు? నువ్వు చెప్పవా? మంచిది. దీని గురించి మహామాత్యులే నిర్ణయం తీసుకుంటారు. చూడండి నకుష్ గారు, మీరు హెచ్చరించిన తర్వాత నేను అర్థం చేసుకున్నాను, మారిపోయాను. మీ కళ్ళ ముందే కదా తన ఇంటి నుంచి బయటకొచ్చాను. ఆ తర్వాత తన ఇంట్లో తనున్నాడు, నా ఇంట్లో నేనున్నాను. నన్ను ప్రశ్నించి మీరు మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. ఎందుకంటే తను ఎక్కడున్నాడో నాకు నిజంగానే తెలీదు. దుర్గమ్మ తన తల్లిని కలవడానికి ప్రయత్నం చేస్తున్న పుత్రుడు తప్పకుండా తన తల్లిని కలిసేలా చెయ్యి. ఇక సమయం ఉండగానే తనకి నెమలిపించం దక్కేలాగా చెయ్యి. అంతే, ఇదే నా కోరిక. తాత, ఇదే కదా నల్లకొండ పెద్ద గుహ. అయితే శారద ఇక్కడే ఉంటుంది. చూడు భాస్కర్, నేను విన్నంత వరకు అది నిజమైతే ఒక సాధారణ మనిషి కాదు కదా. అనేక శక్తులున్న మనిషి కూడా లోపలికి వెళ్లే సాహసం చెయ్యలేడు. అదే శక్తులున్న మనిషి కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడని చెప్పాను కదా. నువ్వెందుకు అడుగుతున్నావు? అరే అరే భాస్కర్, భాస్కర్ వెళ్ళొద్దు, ఆగు ఆగు, వెళ్ళొద్దు. అరే ఆగు, వెళ్ళొద్దు వెళ్ళొద్దు. చూడు భాస్కర్, నువ్వు నా మాట వినకపోతే నన్నెందుకు తీసుకొచ్చావు? వద్దు భాస్కర్. అరే భాస్కర్, ఏం చేస్తావో చేసుకో, నీకు నచ్చినట్టే చేసుకో. కానీ గుర్తు పెట్టుకో, లోపల నువ్వు ఏ వస్తువుని ముట్టుకోవద్దు. అర్థమైందా? భగవంతుడా తనని రక్షించు.